సో నాన్న మనం మ్యాక్స్వెల్ థర్డ్ ఈక్వేషన్ కదా నేర్చుకుంటున్నాం. ఓకే, మ్యాక్స్వెల్ థర్డ్ ఈక్వేషన్ ఫ్రమ్ ద ఎంథాల్పీ నుంచి ఎలా వస్తుందో చూద్దాం. సో ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఏ థెర్మోడైనమికల్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఎంథాల్పీ. అంటే ఒక సిస్టమ్ యొక్క మొత్తం ఎనర్జీని మనం ఏమంటాం, ఎంథాల్పీ అంటాం. మరి ఎంథాల్పీ ఇట్ ఈజ్ ఏ హీట్ ఫంక్షన్ ఎట్ ఏ కాన్స్టెంట్ ప్రెజర్. అంటే ఒక కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర ఈ మొత్తం థెర్మో ఎనర్జీ అంటే టోటల్ ఎనర్జీ అంతా కూడా ఎలా ఉంటుందమ్మా అంటే ఈజ్ ఏ హీట్ ఫంక్షన్, ఒక హీట్ ఫంక్షన్గా ఉంటుంది. ఓకే, నా ఇప్పుడు చూడండి ఏంటి, ద ఎంథాల్పీ ఆఫ్ ఏ సిస్టమ్ ఈజ్ గివెన్ బై ద ఎంథాల్పీ అనేది ఎలా ఇస్తారమ్మా అంటే హెచ్ ప్లస్ హెచ్ ఈక్వల్ టు ఎంథాల్పీ ఎలా ఇస్తారు, హెచ్ ఈక్వల్ టు యూ ప్లస్ పివి. ఓకే, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్, డిహెచ్ ఈక్వల్ టు డియు ప్లస్ పీడివి ప్లస్ విడిపి. ఎందుకమ్మా అంటే ఇక్కడ పార్షియల్లీ డిఫరెన్షియేషన్ చేశాను. ఓకే, ఇప్పుడు డిహెచ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద డియు. డియు అంటే నీకేం తెలుసు, టీడీఎస్ మైనస్ పీడివి ప్లస్ పీడివి ప్లస్ విడిపి. ఇక్కడ పీడివి క్యాన్సిల్. సో డిహెచ్ ఈక్వల్ టు టీడీఎస్ ప్లస్ విడిపి. ఇక్కడ సిన్స్ అని రాసుకోండి. ఏంటి, ద డియు ఈక్వల్ టు, డియు అంటే ఏంటమ్మా అంటే టీడీఎస్ మైనస్ పీడివి. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇది ఈ ఫంక్షన్. మరి ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఎవరమ్మా అంటే టీవీ ఆర్ ద ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఓకే, ఇప్పుడు నువ్వు చూద్దాం, దీన్ని పార్షియల్గా డిఫరెన్షియేషన్ చేయాలి. పార్షియల్గా దేంతో డిఫరెన్షియేట్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు ఎస్ అండ్ పి. అంటే ఇక్కడ మనం ఎంట్రోపీ అండ్ ప్రెజర్తో చేద్దాం. ఓకే, ఇప్పుడు డో హెచ్ బై డో ఎస్ at p ఈక్వల్ టు టీ. రెండోది డో హెచ్ బై డో పి అట్ ఎస్ ఈక్వల్ టు వి. ఓకే, ఇప్పుడు పీని బయట రాయాలి కదా, అంటే డో బై డో పి డో హెచ్ బై డో ఎస్ పి ఓల్ ఎస్ అంటే డో టీ బై డో పి. ఓకేనమ్మా, ఇదిగో డో బై డో పి ఎట్ ఎస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ చూడు, డో బై డో ఎస్ డో హెచ్ బై డో పి. ఓకే, ఇప్పుడు ఎస్ బయటికి ఏం రాయాలమ్మా, పి. ఎందుకు, మనం లోపలదేమో బయట తీసుకొచ్చాం, బయటదేమో లోపలికి వేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, పీని బయట రాయాలి. ఓకే, మరి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ చూడండి డో వి బై డో ఎస్ బయట పి అంటే ఇక్కడ పి. ఓకేనా. అప్పుడు ఈ టర్ము క్యాన్సిల్. నాకు ఏం మిగిలిందమ్మా అంటే డో టీ బై డో పి అట్ ఎస్ ఈక్వల్ టు డో వి బై డో ఎస్ ఎట్ పి. దిస్ ఈజ్ ఏ మ్యాక్స్వెల్ థర్డ్ ఈక్వేషన్. మ్యాక్స్వెల్ యొక్క థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు మ్యాక్స్వెల్ యొక్క ఫోర్త్ ఈక్వేషన్ ఏంటో చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా, మ్యాక్స్వెల్ ఫోర్త్ ఈక్వేషన్ ఫ్రమ్ ద గిబ్స్ ఫంక్షన్. గిబ్స్ ఫంక్షన్ అంటే ఏంటి, మ్యాక్స్వెల్ ఫోర్త్ ఈక్వేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే గిబ్స్ ఫంక్షన్ నుంచి వస్తుంది. అసలు గిబ్స్ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. ద ఎనర్జీ ఫంక్షన్ ఆఫ్ ఏ థెర్మోడైనమికల్ సిస్టమ్. అంటే ఈ గిబ్స్ ఫంక్షన్ అనేది థెర్మోడైనమికల్ సిస్టమ్ యొక్క ఎనర్జీ ఫంక్షన్. ఓకే, విచ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఈ థెర్మోడైనమికల్ ఎనర్జీ ఫంక్షన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది ఎప్పుడు, వెన్ ద సిస్టమ్ ఈస్ అండర్గోస్ ద ఐసోథెర్మల్ యాజ్ వెల్ యాజ్ ఐసోబారిక్. ఐసోథెర్మల్ అంటే ఏంటి, టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటే ఐసోథెర్మల్ అంటాం. మరి ఐసోబారిక్ అంటే ఏంటి నాన్న అంటే ప్రెజర్ కాన్స్టెంట్గా ఉండాలి.
అలా ప్రెజర్ కాన్స్టెంట్గా ఉండి టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటే అక్కడ ఏదైతే ఎనర్జీ ఫంక్షన్ ఉందో ఆ ఎనర్జీ ఫంక్షన్నే మనం ఏమంటామంటే గిబ్స్ ఫంక్షన్ అంటారు. ఈ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ గిబ్స్ ఫంక్షన్. సో ఈ గిబ్స్ ఫంక్షన్ ఎక్కడి నుంచి డిఫైన్ చేస్తారంటే ఫ్రమ్ డెఫినేషన్ ఆఫ్ ఎంథాల్పీ డెఫినేషన్ తీసుకుని దాని నుంచి ప్రూవ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం గిబ్స్ ఫంక్షన్ ఎలా తీసుకుంటాం అనేది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఎంథాల్పీ H ఈక్వల్ టు U ప్లస్ PV డిఫరెన్షియేట్ చేస్తే DH ఈక్వల్ టు DU ప్లస్ PDV ప్లస్ VDP. వాట్ ఈస్ ద DU నీకు తెలుసు. DH ఈక్వల్ టు TDS మైనస్ PDV ప్లస్ VDP. ఇక్కడ PDV క్యాన్సిల్, VDP ఉంది అంటే DH ఈక్వల్ టు TDS ప్లస్ VDP. ఓకే. when the system is isothermal process and isobaric process. ఓకే. ఇప్పుడు చూడదన్న ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటి, ఐసోథర్మల్ ప్రాసెస్ ప్రూవ్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే డెరివేటివ్ ఆఫ్ TnSL తీసుకుంటాను. సో దీనికి యూవీ రూల్ అప్లై చేస్తే TdS ప్లస్ SDT అనేది వస్తుంది. ఓకే. ఇప్పుడు మనకేం తెలుసు, ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ కాన్స్టెంట్, T కాన్స్టెంట్ అంటే కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ చేస్తే 0 అవుతుంది. అంటే నాకు ఈ టర్మ్ అంతా 0. నాకు ఏం మిగులుతుందమ్మా అంటే TdS మాత్రమే మిగులుతుంది. అంటే డెరివేటివ్ ఆఫ్ TnS నేను ఎలా రాసుకోవచ్చు, TdS కింద రాసుకోవచ్చు. ఓకేనా. ఓకే. ఇంకా ఇప్పుడు మనకి P అనేది కాన్స్టెంట్. ఐసోబారిక్లో P అనేది ఎవరు, కాన్స్టెంట్. P కాన్స్టెంట్ అయినప్పుడు డిఫరెన్షియేషన్ ఏమవుద్ది, 0. డిఫరెన్షియేషన్ ఏంటి, 0. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా అబోవ్ ఈక్వేషన్లో పెట్టండి. అబోవ్ ఈక్వేషన్లో పెడితే ఏమవుతుందమ్మా అంటే DH ఈక్వల్ టు, సో TdS బదులు ఏం రాసుకోవచ్చు, నేను ఇది రాసుకోవచ్చు, డెరివేటివ్ ఆఫ్ TnS ప్లస్ మరి ఇదేమవుతుందమ్మా అంటే వీని రాశాను, మరి DP ఏమైంది, 0 అయిందంటే ఈ టర్మ్ మొత్తం ఏమవుతుంది, 0. సో మరి ఎవరు మిగిలేరమ్మా అంటే DH ఈక్వల్ టు D మైనస్ TS. ఇది కూడా అవతల పక్క తీసుకురండి. అంటే DH మైనస్ డెరివేటివ్ ఆఫ్ T, S ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో నుంచి D కామన్ తీస్తే D ఈక్వల్ టు H మైనస్ TnS ఈక్వల్ టు 0. హియర్ G ఈజ్ ఎ గిబ్స్ ఫంక్షన్. G ఈక్వల్ టు H మైనస్ TS. ఓకేనా. దీన్నే గిబ్స్ ఫంక్షన్ అంటారు. దీన్నే అంటారు గిబ్స్ ఫంక్షన్. ఓకే. నౌ నువ్వేం చేయాలంటే పార్షియల్లీ డిఫరెన్షియేటెడ్ గిబ్స్ ఫంక్షన్. ఈ గిబ్స్ ఫంక్షన్ని బోత్ సైడ్ పార్షియల్గా డిఫరెన్షియేట్ చేయండి. అంటే DG ఈక్వల్ టు DH మైనస్ డెరివేటివ్ ఆఫ్ T, S. ఓకే. సో నౌ DG ఈక్వల్ టు DH అంటే ఏంటో తెలియాలి. వాట్ ఈస్ ద DH, ఇక్కడ చూడండి అమ్మ మనం చేసాం. DH ఈక్వల్ టు TdS ప్లస్ VDP అంటే TdS ప్లస్ VDP. సో దీన్ని చేస్తే ఒకదాని కాన్స్టెంట్ కదా, మైనస్ T ఇంటూ DS మైనస్ S ఇంటూ DT. ఓకే. హియర్ యూ హ్యావ్ టు సీ బోత్ ఆర్ క్యాన్సిల్. మరి నాకేమొచ్చిందమ్మా అంటే DG ఈక్వల్ టు మైనస్ VDP మైనస్ S ఇంటూ DT. హియర్ V, S ఈజ్ ఏ
ఇండిపెండెంట్ ఓకే, మరి డిపెండెంట్ వేరియబుల్స్ ఎవరు ఉన్నారంటే పి అండ్ టీ. సో పార్షియల్లీ డిఫరెన్షియేట్ అబౌవ్ ఈక్వేషన్, పార్షియల్గా డిఫరెన్షియేట్ చేయండి అబౌవ్ ఈక్వేషన్ని, అబౌవ్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు పి అండ్ టీ. దట్ ఇంప్లాయిస్ dz by dp at t equal to v dz by dt at v. ఓకేనమ్మా, p ఈక్వల్ టు మైనస్ ఎస్. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ పార్షియల్గా డిఫరెన్షియేట్ చేయండి. పార్షియల్గా డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? సో మనం ఇక్కడ దాకా రాసాం. ఓకేనా, ఇప్పుడు పార్షియల్గా డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుందమ్మా? ఈ టీని బయట రాయాలి కదా, అంటే డో ఇదిగో డో బై డో టీ డో జీ బై డో పి ఎట్ టీ. సో చూడండి జాగ్రత్తగా గమనించి, డో జీ బై డో పి ఎట్ టీ ఈక్వల్ టు వి డో జీ బై డో టీ ఎట్ పి ఈక్వల్ టు మైనస్ ఎస్. ఓకే, సో చూడండి ఫస్ట్ది డో బై డో టీని బయట రాయండి. డో బై డో టీ డో జీ బై డో పి. ఇప్పుడు టీ ఇక్కడ రాశాను, బయటనేమో పి రాశాను. సో లోపల ఎవరు ఉన్నారమ్మా? డో వి బై డో టీ ఎట్ పి. ఇక్కడ రాయండి డో బై డో పి డో జీ బై డో టీ ఎట్ పి బయట టీ ఈక్వల్ టు డో బై మైనస్ డో ఎస్ బై డో పి. ఎక్కడమ్మా? ఎట్ ఏ పొజిషన్ టీ. దిస్ టర్మ్ క్యాన్సిల్ అండ్ ఈక్వేటింగ్ దిస్ టూ థింగ్స్ అంటే డో వి బై డో టీ ఎట్ పి ఈక్వల్ టు మైనస్ డో ఎస్ బై డో పి అట్ ఇక్కడ పొజిషన్ ఏంటమ్మా? టీ. సో దిస్ ఈజ్ ఏ ఫోర్త్ ఈక్వేషన్. ఇప్పుడు మనం అన్ని ఈక్వేషన్స్ ఇక్కడ రాసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటమ్మా అంటే టీవీ అని గుర్తుపెట్టాను, అంటే డో టీ బై డో వి అని గుర్తుపెట్టుకోండి. టీకి ఎప్పుడు ఆపోజిట్లో ఎస్ వస్తుందమ్మా. ఓకేనా, డో ఎస్ బై డో పి. ఓకే, ఇది ఫస్ట్ ఈక్వేషన్ నేను వేస్తాను. సో చూడండి ఇక్కడ ఎస్ ఇక్కడ వేసుకోండి, వి ఉంది కదా ఇక్కడ వేసుకోండి. ఓకే, ఇదే ఫస్ట్ థెర్మోడైనమికల్. మీకు టీవీ అని గుర్తుపెట్టుకోండి, టీకి ఆపోజిట్లో ఎవరు? ఎప్పుడు ఎస్ ఉండాలి. ఓకేనా, ప్రెజర్కి వాల్యూమ్ ఉండాలి. ఓకే, ఇది ఫస్ట్ ఈక్వేషన్. మరి సెకండ్ ఈక్వేషన్ ఏంటి? ఇక్కడ మైనస్ ఉంటుందమ్మా. ఓకే, సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. ఈ డో పి బై డో టీ అంటే ఇలా క్రాస్ చేసుకోండి. డో పి, ఇక్కడ డో పి తీసుకున్నాను బై డో టీ ఈక్వల్ టు సెకండ్ చూడండి ఇక్కడ ఏం చేయాలి? డో ఎస్ బై డో వి. ఓకేనమ్మా, అది అయిపోయింది ఈక్వేషన్. ఓకే, మరి ఇక్కడ ఏమి వేయాలయ్యా? ఇక్కడ ఏముంటే ఇక్కడ వేయండి వి, ఇక్కడ టీ ఉంటే ఇక్కడ టీ. ఇదేంటి? సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ చూద్దాం. దీన్ని రెసిప్రోకల్ చేయండి, అంటే కింద దాన్ని మీదకి, మీద ఉన్నదాన్ని కిందకి. అలా రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుందమ్మా అంటే డో టీ బై డో పి అవుతుంది. ఇక్కడ ఏమవుతుందమ్మా అంటే డో వి బై డో ఎస్ అవుతుంది. ఓకే, ఇక్కడ మరి వేరియబుల్స్ ఏంటి? ఇక్కడేమో ఎస్, ఇక్కడేమో పి. ఇదేమో థర్డ్ ఈక్వేషన్. ఫోర్త్ ఈక్వేషన్ చూద్దాం. ఫోర్త్ ఈక్వేషన్ సేమ్, మళ్ళీ క్రాస్ చేయండి, అంటే డో వి బై డో టీ. ఇది చూడండి డో ఎస్ బై డో పి. ఓకే, ఇక్కడేమో పి, ఇక్కడేమో టీ. ఇదేమో ఫోర్త్ ఈక్వేషన్. దీనికి ఏముంటుందమ్మా? మైనస్.
సో మన ఫోర్త్ ఈక్వేషన్ చూడండి, డో వి బై డో టీపీ మైనస్ డో ఎస్ బై డో పీ. ఇదిగో డో వి బై డో టీపీ మైనస్ డో ఎస్ బై డో పీ అట్ టీ. దిస్ ఈజ్ ద 4 ఈక్వేషన్స్. సో మర్చిపోవద్దు, ఈ ఈక్వేషన్స్ అన్నీ వస్తానే మనకి నెక్స్ట్ క్వశ్చన్స్ అనేది వస్తాయి. ఇవన్నీ అప్లికేషన్స్. ఈ క్వశ్చన్స్ ఈ ఈక్వేషన్ కంపల్సరీ రావాలి. ఓకేనా. టుమారో జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం.